హే గైస్, ఈరోజు ఏంటంటే కూడా ఇక్కడ మారియమ్మ గుడి అని చెప్పేసి సింగపూర్లో చైనా టౌన్కి దగ్గర ఉందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి సంవత్సరము దీపావళికి ఒక వారం ముందు అనమాట. సో ఇక్కడ ఫైర్ వర్క్స్ జరుగుతాయి అన్నమాట. నిప్పుల గుంటలో నడుస్తారనమాట. మనకేంటంటే కూడా ఇప్పుడు మారియమ్మ అంటారు ఇక్కడ. సో మనకు తెలుగులో వచ్చేసి భవానీ మాత అండ్ దుర్గమ్మ తల్లి ఉంటాయి కదా. సో వాళ్ళకు మాల వేస్తాం కదా. కానీ స్పెషల్ ఏంటంటే కూడా ఇక్కడ మగవాళ్ళు మాత్రమే మాల వేస్తారనమాట. మగవాళ్ళు మాత్రమే మాల వేసి నిప్పుల గుంట మీద నడుస్తూ ఉంటారు అనమాట. మన సైడ్ ఏంటంటే కూడా దుర్గమ్మ తల్లికి అండ్ భవానీ మాతకు మాల వేస్తే కూడా ఆడవాళ్ళు వేస్తారు, ప్లస్ మగవాళ్ళు కూడా వేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే మగవాళ్ళు మాత్రమే వాళ్ళ ముక్కులు తీర్చుకోవడానికి, వాళ్ళ ముక్కులు ఏదైనా ఉంటే కూడా ముక్కుని ఈ మాల వేసి ఒక 1 month అలా వాళ్ళు దీక్ష చేసుకొని ఈ నిప్పుల మీద నడుస్తారన్నమాట. ఇది బాగా పెద్ద పండుగ అనమాట. ఇక్కడ సింగపూర్లో తమిళ వాళ్ళు జరుపుకుంటారు. ఇక్కడ మోస్ట్లీ వాళ్ళ ట్రెడిషన్ అంటే మన మొత్తం అందరికీ తెలుగు వాళ్ళకి అందరికీ ట్రెడిషన్ చాలా సూపర్గా ఉంటుంది అనమాట. నిప్పులు మన స్పెషల్ ఏంటంటే కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే కూడా ఆ నిప్పుల గుంట అనేది ఒక చిన్నగా ఉంటుంది, ఇంత పెద్దగా ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే బాగా పెద్దగా ఉంటుంది అనమాట. పొద్దున ఎప్పుడు 7 గంటలకు స్టార్ట్ చేసిండ్రు. కట్టెలు పేర్చి మొత్తం కాల్చి సాయంత్రం వరకు మొత్తం చాలా కట్టెలు అంటే చాలా కట్టెలు మొత్తం కాల్చేసి వాటిని బొగ్గులుగా చేసేసి అమర్చి కిందికి నొక్కేసి దానిపైన సాయంత్రం 6:30కి స్టార్ట్ అవుతుంది అనమాట. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కూడా మనకు లిటిల్ ఇండియాలో మనకు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, పెరుమాళ గుడి అంటారు. సో వెంకటేశ్వర స్వామి గుడి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. మనకు దీక్ష చేస్తున్న భక్తులందరూ వాళ్ళు మాల వేసిన వాళ్ళు అక్కడి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేసుకుంటూ వచ్చి గుడి దగ్గరికి వచ్చేసి ఈ తీమిది అంటారు దీన్ని, అంటే ఈ నిప్పుల గుంట దీని మీద నడుచుకుంటూ వెళ్తారనమాట. ఇదనమాట. సో మొత్తం వీడియో చూపిస్తాను, వాళ్ళు ఎలా నడవడము, ఆ తీమిది అంటే ఆ నిప్పుల గుంట ఎలా రెడీ చేయడం ఇవన్నీ చూపిస్తాను. అండ్ జనం ఎంతమంది వచ్చారు, సో క్లియర్గా వీడియో పూర్తిగా చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే కూడా నిప్పుల మీద నడవడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే కూడా 1835 సంవత్సరం నుంచి స్టార్ట్ అయిందనమాట. అండ్ ఈ గుడి వచ్చేసి 200 సంవత్సరాల గుడి అనమాట. ఇది స్థాపించి సింగపూర్లో 200 సంవత్సరాలు అనమాట. అండ్ ఈ నిప్పుల గుంట మీద నడిచి వచ్చిన తర్వాత వాళ్ళకు కాళ్ళు కాలుతాయి కదా. సో వాటి కోసం అని చెప్పేసి అక్కడ గుంతలో చూశారు కదా, దాని పక్కనే ఒక గుంత ఉందన్నమాట. ఆ గుంతలో వచ్చేసి పాలు పోశారు. ఆ పాల మీద ఇక్కడ నిప్పుల మీద నడుచుకుంటా వెళ్ళి ఆ పాలలో దిగుతారనమాట. సో ఎవరికైనా కాళ్ళు కాలితే, లేకపోతే కూడా అవసరం లేదు. కొంతమంది భక్తులు ఏంటంటే కూడా అలా ధైర్యంగా నడుచుకుంటూ ఆ పాలలో కూడా దిగకుండానే వెళ్ళిపోతారనమాట. ఇదనమాట. ఒకసారి అది కామించిన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూస్తున్నారు కదా గైస్, ఇది వచ్చేసి 7 గంటలకు ఉదయం 7 గంటలకు స్టార్ట్ అయిందనమాట. ఆ కట్టెలు పేర్చడము, మొత్తము నిప్పులు పెట్టడము, అలా దాన్ని రగుల్చుకుంటూ అలా చేస్తున్నారనమాట. అక్కడ ఉన్నారు ఒక 20 మంది 25 మంది దాకా ఉన్నారనమాట వాలంటీర్లు. అలా చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్లీ అనమాట. సాయంత్రం వరకు 6-6:30 వరకు అలాగే చేస్తున్నారు. వాళ్ళ వేడికి తట్టుకోవడానికి వాటర్ మీద పోసుకుంటూ అలాగే కంటిన్యూగా చేస్తున్నారు. అక్కడ చూస్తున్నారు కదా, 2 బకెట్లతో నీళ్ళు తీసుకొచ్చాడైనా, ఒకరి మీద ఒకరు అలా పోసుకుంటూ
నడుచుకుంటూ అలా కంటిన్యూగా చేస్తున్నాను అనమాట. ఇది చాలా అసలు గ్రేట్ అనమాట. చాలా అద్భుతంగా ఉందన్నమాట చూడడానికి. పొద్దున్నుంచి అలాగ పేరుస్తూ అలా మంటలు వస్తూ అన్ని అగ్గినిప్పులు దాంట్లోనే ఉండడము, దాన్ని ఇలా అమర్చడము. సాయంత్రం 6:30కి స్టార్ట్ అయిందనమాట ఆ వాకింగ్. ఆ నిప్పుల పైన అంత నిప్పుల పైన అలా వాకింగ్ అసలు చాలా భక్తి అంటే చాలా భక్తి అనమాట అక్కడ. సో అలాంటి అద్భుతమైన భక్తికి మనం ఏం చెప్పుకున్నా కూడా తక్కువే అనమాట. చాలా అద్భుతం. చాలా మంది భక్తులు వచ్చారనమాట గుడికి. అండ్ ఇక్కడ చూసుకుంటున్నా వాళ్ళు కెమెరాలు, పెద్ద పెద్ద కెమెరాలు అండ్ యాంకర్స్ ఉన్నారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఒక 4-5 ఛానల్, పెద్ద ఛానల్ వచ్చాయన్నమాట. తమిళ్ మురసు అండ్ ఇంకొక ఛానల్ మీడియా క్రోప్, ఇవన్నీ వచ్చాయన్నమాట. సో మొత్తానికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే అనమాట మన మారియమ్మ గుడి అంటే కూడా. ఈ టెంపుల్లో ఈ విగ్రహం అనమాట మెయిన్ వచ్చేసి. సో ఇక్కడ కనబడుతుంది కదా, లోపల చాలా దూరం ఉందన్నమాట. మనము ముక్కుండే ప్లేస్ నుంచి అక్కడ విగ్రహం ఉన్న ప్లేస్కి, సో అక్కడ నుంచి దూరం కనపడదు విగ్రహం క్లియర్గా. ఎందుకంటే ఆ రోజు ఫుల్ జనాభా అనమాట. అసలు గుడి ఫుల్గా నిండిపోయిందనమాట. సో అక్కడి నుంచి దూరంగా పెట్టారు ముక్కుండే ప్లేస్. సో అందుకని చెప్పేసి క్లియర్గా తీయడానికి కూడా వీలు అవ్వలేదు. సో అక్కడ బయట వచ్చేసి విగ్రహాలు మొత్తము ఆ దేవతలు అన్నీ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. అలంకరణ అయితే ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా చేశారు. ఆ విగ్రహాలకు కట్టడము, శారీలు అవన్నీ అబ్బా సూపర్గా ఉన్నాయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంటర్వ్యూలు తీస్తున్నారు అనమాట ఆ ఛానల్స్ వారు. మీడియా క్రోప్ ఛానల్ అండ్ తమిళ్ మురసు ఛానల్. అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక్కొక్క విగ్రహం లోపలికి వస్తుంది అనమాట. ఇప్పుడు 6 అబోవ్ అయింది. సో 6:30కి వాకింగ్, ఫైర్ వాకింగ్ నిప్పుల మీద నడుస్తారు. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక్కొక్క విగ్రహం అక్కడ తీసుకెళ్తున్నారు. ఒక 3 విగ్రహాలు పెడతారు. ఒక దేవుడు, ఆయన దేవతలు, అన్ని విగ్రహాలు అక్కడ పెట్టిన తర్వాత అక్కడి నుంచి మనకు స్టార్ట్ చేస్తారన్నమాట. ఆ మారియమ్మ తల్లిని తలపైన ఎత్తుకొని ఒక ఆయన వస్తాడు. ఎక్కడి నుంచి మనం చెప్పాం కదా, వెంకటేశ్వర స్వామి గుడి నుంచి అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటూ ఆ మారియమ్మ తల్లి విగ్రహాన్ని అలా మోసుకుంటూ తల మీద ఇక్కడ దాకా వచ్చేసి నిప్పుల మీద నడుపుస్తారనమాట. అదనమాట ఇక్కడ ప్రత్యేకత. ఈ దండి మొత్తానికి అక్కడ నిలబెట్టిన 3 విగ్రహాలకు ఆపోజిట్గానే ఇక్కడ తీమిది అనేది ఆ నిప్పుల గుంట ఉందనమాట. సో అక్కడి నుంచి నడుచుకుంటూ అలా వచ్చేసి నిప్పుల మీద నుంచి ఆ పాలలో దిగేసి అక్కడ ఆ నిలబెడుతున్న ఆ విగ్రహాలకు ముగ్గురికి దేవతలకు అండ్ దేవుడికి అలా ముక్కొని వాళ్ళ ఒక ముక్కును తీర్చుకొని ఇలా వచ్చేస్తారనమాట. అదనమాట విశేషం. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి. 6:30 ఇప్పుడు అయింది. సో ఇక్కడి నుంచి ఫైర్ వాకింగ్ జరుగుతుంది.
ఓకే గైస్, చూస్తున్నారు కదా వెనకాల ఎలా ఉందంటే అంత చక్కగా అంటే అంత చక్కగా ఉంది. అక్కడ కనబడుతుంది కదా మీకు ఆ అగ్నిగుండం వచ్చేసి మొత్తం నిప్పుల గుంట అనమాట, పెద్ద నిప్పుల గుంట. దానిపై నడుస్తూ వస్తున్నారు దీక్ష చేస్తూ. అక్కడి నుంచి పెరుమాళ గుడి నుంచి అంటే వెంకటేశ్వర స్వామి గుడి నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వస్తూ అక్కడ నిప్పుల గుంటలో దూక్కుంటూ అలా నడుచుకుంటూ వస్తున్నారు అనమాట. ఎవరికైతే కాళ్ళు కాలుతాయో ఆ పాల గుంట ఉంది కదా, పాలు పోసి ఆ గుంటలో ఉన్నాయి కదా, ఆ గుంటలో పోసిన పాలల్లో దునికేసి చల్లార్చుకుంటారు అనమాట. సో చూసేదానికి చాలా అంటే అద్భుతంగా ఉంది. వాళ్ళ దీక్ష మాత్రం చాలా ఎక్సలెంట్ అండి. పొద్దు నుంచి సాయంత్రం వరకు నిప్పులు అలాగా కట్టెలు పేర్చుకుంటూ కాలుస్తూ వచ్చిన నిప్పుల మీద ఇప్పుడు అలా నడచడం అనేది చాలా ఎక్సలెంట్. అండ్ చుట్టుపక్కల ఉన్నారు కదా, వాళ్ళు కూడా పొద్దు నుంచి ఆ నిప్పులను అలాగా చేస్తూ ఉండు వాళ్ళు వేడిలో అలా నీళ్లు చల్లుకుంటూ ఒంటి మీద చాలా అంటే చాలా అద్భుతం ఏంటంటే కూడా అక్కడ భక్తి చాలా ఇంపార్టెంట్. చాలా భక్తితో కూడిన విషయం ఇది. ఎంతో అద్భుతము. అంత వేడిలో ఉండడం అనేది చాలా ఇష్టం. సో చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.